కాకినాడ జిల్లా కాజులూరు మండలం దుగ్గుదూరు గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బజ్జీలు తిన్న దాదాపు 90 మందికి పైగా గ్రామస్తులు వాంతులు, విరోచనాలు, తీవ్ర కడుపు నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం గ్రామంలోని ఒక బజ్జీల దుకాణంలో తినుబండారాలు తిన్న పలువురు గ్రామస్తులు ఆ రాత్రి నుండే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులందరూ ఒకే దుకాణంలో బజ్జీలు తినడం వలనే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. అస్వస్థతకు గురైన వారి సంఖ్య నేటికి 90కి చేరడం గ్రామంలో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. దుగ్గుదూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్లు సరిపడా లేకపోవడంతో వైద్య సిబ్బంది రోగులకు ఆసుపత్రి హాలులో కిటికీలకు సెలైన్ బాటిళ్లు కట్టి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేవని భయపడుతున్న కొంతమంది రోగులు ప్రైవేటు ప్రాక్టీషనర్ల వద్ద చికిత్స తీసుకుంటున్నారు. స్థానిక నాయకులు దూడల మూర్తి, మండల రెవెన్యూ అధికారి ఠాగూర్ తక్షణమే స్పందించి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన కలెక్టర్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నేరుగా ఆసుపత్రిని సందర్శించారు. బాధితులను పరామర్శించి మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం బాధితులందరికీ చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టి నాణ్యత లేని ఆహారాన్ని విక్రయించిన దుకాణంపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ సో ఇవన్నీ కూడా అందరూ ఒకే సోర్స్ చెప్తున్నారు, ఒకటే హిస్టరీ చెప్తున్నారు. బజ్జీలు కొట్టు దగ్గర సాయంత్రం ఆ రోజు బజ్జీలు తిన్నాము, బజ్జీలు కొనుక్కెళ్ళాము, తిన్నాము. అవి తిన్న తర్వాత నుంచి 3-4 గంటల నుంచి మా కడుపు నొప్పి వస్తూ ఉంది, తర్వాత విరోచనాలు అయినవి అని. సో అలాంటి వాళ్ళందరూ కూడా మరి ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ దుగ్గుటూరుకు వచ్చారు. వాళ్ళకి మెడికల్ ఆఫీసర్ గారి దగ్గరుండి మరి నైట్ కూడా చాలామందికి ఫ్లూయిడ్స్ పెట్టారు. ఇప్పుడు కూడా ఫ్లూయిడ్స్ యాజ్ వెల్ యాజ్ యాంటీబయాటిక్స్, మెట్రోజిల్ ఇంజెక్షన్స్ కడుపు నొప్పి తగ్గడానికి అవి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మేము ఒకటే చెప్తున్నాము ఏంటంటే హైజీనిక్గా ఆహారం ఇంట్లోది వేడివేడిది తీసుకుంటే మంచిది, కాచి చల్లార్చిన నీళ్లు వాడడం మంచిది. ఇప్పుడు మాన్సూన్ స్టార్ట్ అయింది, వాటర్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలానే మనకి బయట ఈ ఫుడ్ అనేది మరి దేనివల్ల ఇన్ఫెక్ట్ అయింది అనేది మనము శాంపిల్స్ తీసి ఇన్వెస్టిగేషన్కి పంపిస్తాము. ఫుడ్ ఇన్స్పెక్టర్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. అదేలాగానే RWS రూరల్ వాటర్ సప్లై వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది, ఈ గారికి. వారు వచ్చి కూడా శాంపిల్స్ తీసుకుంటారు. సో వాటరు, అక్కడ తిన్న ఫుడ్డు యాజ్ వెల్ యాజ్ మనకి ఇంకా వీళ్ళ దగ్గర నుంచి కొన్ని శాంపిల్స్ కూడా రక్త పరీక్షలు, స్టూలు ఇవన్నీ కూడా శాంపిల్స్ అని పరీక్ష చేయించి ఒక రోజు ఉంటే కంట్రోల్లోకి వస్తుంది అనుకుంటున్నాము. ఇంకా ఇప్పటికీ పూర్తిగా కంట్రోల్లో ఉంది, అందరికీ వైద్యం చేస్తూ ఉన్నారు. రేపటి నుంచి ఇంకా పూర్తిగా కొత్త కేసులు రాకపోవచ్చు, ఉన్న వాటిని అన్నిటికీ ప్రాపర్గా వైద్యం అందిస్తాం. సర్వే చేసి ఇంకేమైనా కొత్త కేసులు ఉన్నాయా, అలానే MRO గారు కూడా వచ్చారు. MRO గారికి కూడా మనము కంబైన్డ్గా కేసులు అవి చూడడం జరిగింది, కాజ్ అనాలిసిస్ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఒకటే కాజ్ చెప్తా ఉన్నారు. సో అందుకని ఇంకెవరైనా తిన్న వాళ్ళు ఎవరైనా వాంతులు, విరోచనాలతో సఫర్ అవుతూ ఉంటే, కడుపు నొప్పితో సఫర్ అవుతూ ఉంటే ఇంట్లో ఉండొద్దు, దయచేసి హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకోండి. అది అలానే ఆ ఫ్యామిలీ కూడా ఎవరైతే బజ్జీలు వేసి అమ్మారో ఆ ఫ్యామిలీ కూడా హాస్పిటల్లో ఉన్నట్టు మరి నాకు తెలుస్తూ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వైఫ్, 2 పిల్లలు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారని. సో కాబట్టి ఇదంతా ఒక కామన్ సోర్స్, ఒక చోట నుంచి ఇన్ఫెక్టెడ్ ఫుడ్ తినడం వల్ల వచ్చిన ప్రాబ్లం అనిపిస్తూ ఉంది. ఇది ఫుడ్ పాయిజనింగ్ కేసెస్. సో వీటన్నిటి కూడా ఎఫెక్టివ్గా ట్రీట్ చేస్తాం. నా పేరు MVV సురేష్. అక్కడ సెంటర్కి వెళ్ళాం, 4 గంటలకు వెళ్ళాం, మళ్ళీ 6 గంటలకు వెళ్ళి 2 బజ్జీలు తిన్నాం. తింటే మళ్ళీ పొద్దున అయ్యేసరికి ఫుడ్ పాయిజన్ అయిపోయి మొత్తం పోట్లో తిప్పేసి విరోచనాలు ఎక్కువైపోతున్నాయి. మరి వాంతులు ఎక్కువైపోయినాయి, 17 వాంతులు. అలాగే ఒక 17 సార్లు పైన అలా బాత్రూమ్ వెళ్ళిపోతున్నాం, బాగా ఎక్కువైపోతుంది. హాస్పిటల్లో పొద్దున్న 3, సాయంత్రం 3 ఎత్తారండి. ఈరోజు 3 మళ్ళీ ఎత్తారు, మొత్తం 12 ఎత్తారు. సెలైన్లు బాగాలేదండి. ఇక్కడ చుట్టూ నొప్పి వచ్చేస్తుందండి. నిన్న శుక్రవారం సాయంత్రం సెంటర్లో బజ్జీలు తిన్నాను. నిన్న ఆఫ్టర్నూన్ వచ్చి సెలైన్ పెట్టించుకున్నాను.
అక్కడ నుంచి తగ్గలేదు నైట్ అంతా మళ్ళీ మార్నింగ్ 10కి వచ్చి మళ్ళీ ఇప్పుడు సెలవు పెట్టించుకున్నాం. అలా కడుపు నొప్పి, మళ్ళీ కాళ్ళు ఆగడం, వాంతులు, తలపోటు, జ్వరం ఉన్నాయండి. దిక్కుడూరు గ్రామం ఉంది. శుక్రవారం సాయంత్రం అంటికాయ బజ్జీలు తిన్నాను. దాని పొద్దున్న తర్వాత స్కూల్కి వెళ్తున్నప్పుడు 9 గంటల నుంచి కడుపు నొప్పి పట్టుకుంది. మధ్యాహ్నం హాస్పిటల్కి వెళ్ళాను 12 గంటలకి. వెళ్తే బిళ్ళలు ఇచ్చారు, బిళ్ళలు వేసుకున్నాను. ఇంటికి వచ్చి అన్నం తిని బిళ్ళలు వేసుకుంటే మళ్ళీ వాంతులు అయిపోయినాయి. వాంతులు అయిపోతే మళ్ళీ పడుకున్నాను సాయంత్రం వరకు. సాయంత్రం హాస్పిటల్కి తీసుకెళ్తే మళ్ళీ ఇంజక్షన్ చేశాను, 2 ఇంజక్షన్ చేశాను. మళ్ళీ పొద్దున్నే రాత్రి అంతా జ్వరం, ఫుల్ జ్వరం, తలపోటు, ఈరోజు నాలో పొద్దున్న హాస్పిటల్కి వెళ్తే మూడు ఇంజక్షన్లోనే 2 సిలిండర్లో పెట్టినాయి. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? కొంచెం జ్వరంగా ఉండండి, నీరసంగా. నీరసంగా ఉంది. తిన్నాక ఫ్రైడే నైట్ తిన్నాక మోషన్స్ అసలు బజ్జీలు తిన్నారండి. శుక్రవారం నైట్ పొద్దుటికి విరసనలో వాంతులు, జ్వరం. నలుగురండి. ఈ బాబుకండి, ఆ బాబు ఇంకా 2 సిలిండర్లు ఎక్కించుకుంటున్నారండి. లోపల మాకు లక్ష్మీరావు అండి, గునిపే లక్ష్మీరావు, పెద్ద పొలం.